ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలో మరోసారి భద్రతా లోపం చోటు చేసుకుంది. కాకినాడ పిఠాపురం పర్యటనలో ఉన్న జగన్ మాధవపురం వద్ద కొందరు యువకులు కారుపైకి ఎక్కడం కలకలం రేపింది. ఒక్కసారిగా చుట్టూ ఉన్నవారంతా ఉలిక్కిపడ్డారు. అలాగే ఉదయం హెలికాప్టర్ ల్యాండ్ అయిన సందర్భంలో కూడా హెలిప్యాడ్ కిక్కిరిసిపోయింది. అభిమానుల ముసుగులో ఏదైనా జరగవచ్చని ఆందోళనను పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2 సార్లు జగన్పై దాడులు జరిగిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. ఇక జగన్ పర్యటనలో భద్రతా లోపానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్. శివ, ఇవాళ మాజీ ముఖ్యమంత్రి జగన్ పిఠాపురం పర్యటనలో భాగంగా 2 చోట్ల ఈ భద్రతా లోపాలు కనిపించే, ముఖ్యంగా మాధవపురం వద్ద కొందరు యువకులు పార్టీ జెండాలతోనే, అంటే ఏదైతే వారు జగన్ కాన్వాయ్ పైకి వాహనంపైకి ఎక్కడంతో ఒకసారిగా అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అవ్వడం జరిగింది. వారిని వెంటనే దించివేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఏదైతే ఉదయం 10 గంటలకు పిఠాపురం గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాల మైదానంలో హెలిప్యాడ్ లో ల్యాండ్ అయిన తర్వాత ఒక్కసారిగా అటు పార్టీ నాయకులు అభిమానులంతా కూడా హెలికాప్టర్ వద్దకు దూసుకురావడం జరిగింది. సాధారణంగా గతంలో మనం చూస్తాం, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడం భారీ భద్రత, అదేవిధంగా ఓన్లీ కేవలం వాహనం మాత్రమే హెలికాప్టర్ వద్దకి తీసుకెళ్లి అక్కడి నుంచి సెక్యూరిటీ సిబ్బంది పర్యటన ప్రారంభించేవారు. అయితే ప్రస్తుతం ఇవాళ జరిగిన ఉదయం హెలికాప్టర్ ఎపిసోడ్ అయితే ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, లేదంటే ఇటు పోలీసులు కావచ్చు, భయాందోళనకు గురి చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ జనం తాకిడికి హెలికాప్టర్ లోనే చాలాసేపు జగన్ ఉండిపోవడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రస్తుతం జగన్ కి భద్రత కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత తనకు పాత సెక్యూరిటీ కావాలని చెప్పి కూడా జగన్ గతంలో ఇప్పటికే హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. దాదాపు 940 మంది వరకు గతంలో సెక్యూరిటీ ఉండేవారు. అదే సెక్యూరిటీని పునరుద్ధరించాలని చెప్పి కూడా ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిపై న్యాయ విచారణ కూడా కొనసాగుతుంది. ఈలోపు ఈ ఘటన జరగడం అంటే వాళ్ళు చూస్తే కనుక పూర్తి స్థాయిలో ఒక పర్యటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 100 ప్రాంతాల్లో 3 గ్రామాల్లో పర్యటించారు. అదేవిధంగా ఉదయం 10 గంటల నుంచి ప్రారంభించి సాయంత్రం 4 గంటల వరకు కూడా దాదాపు 6 గంటల పాటు ఇక్కడ గ్రామాల్లోనూ ప్రజల్లోనూ ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ మాధవపురం వద్ద కొంతమంది యువకులు ఆయన వెహికల్ పైకి ఎక్కడం, అదేవిధంగా అంతకుముందు హెలికాప్టర్ ని మొత్తం చుట్టుముట్టేయడం, పార్టీ శ్రేణులు అయినప్పటికీ కూడా ఇందులో పార్టీ శ్రేణుల ముసుగులో ఎవరైనా అసాంఘిక వ్యక్తులు కానీ ఇతర వ్యక్తులు కనుక వస్తే కనుక పరిణామాలు మరో రకంగా ఉంటాయని చెప్పి కూడా ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. చూస్తే కనుక గతంలో కూడా ఇప్పటికే ఏదైతే వైఎస్ జగన్ పై 2 సార్లు సంచలనమైన ఏదైతే దాడులు కూడా జరిగాయి. విశాఖ ఎయిర్పోర్ట్ తో పాటు ఎన్నికల ప్రచారంలో కూడా విజయవాడలో జరిగిన ఘటన. వీటన్నింటినీ బేరేజ్ వేసుకుని ఇప్పుడు పార్టీ వర్గాలు కూడా ఈ విషయంలో కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఈ సెక్యూరిటీ విషయం వరకు వస్తే కనుక హైకోర్టులో తీర్పు వెల్లడైతే తప్ప పూర్తి స్థాయిలో దానిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ముందుగా చూస్తే కనుక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, హోంమంత్రి వంగలపూడి అనిత ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏదైతే మాజీ ముఖ్యమంత్రికి ఎలా ఇస్తారో అదే రకంగా సెక్యూరిటీ ఇస్తాం తప్ప అంత నుంచి ఇవ్వలేమని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక రానున్న రోజుల్లో మరింతగా ప్రజల్లోకి వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇవాళ వరద ప్రాంతాల్లో భారీ ఎత్తున జనం పిఠాపురం నియోజకవర్గంలో ఇటు మొత్తం ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఈ తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రావడం, అదేవిధంగా పెద్ద ఎత్తున మొత్తం అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు అక్కడ చేరుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జనం జగన్ వెంట ఇదైతే పర్యటనలో పాల్గొన్నారు. దీంతో ఎలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడున్న సెక్యూరిటీ సరిపోదని చెప్పి కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి అదే అర్థమవుతుంది. అయితే దీన్ని ఇదే విషయం పూర్తిగా అంటే జగన్ సెక్యూరిటీ పాత సెక్యూరిటీ ఎలా ఏదైతే ఉందో ఆ 940 మంది వరకు మన సెక్యూరిటీని పునరుద్ధరణ చేయడం అనేది మాత్రం హైకోర్టు పరిధిలోనే ప్రస్తుతానికి ఉందని మనం చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇవాళ పిఠాపురంలో జరిగిన 2 గంటల్లో కూడా కొంత పార్టీ వర్గాల్లో ఆందోళన కలిగించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.
శివ. అయితే వరప్రసాద్, గతంలోనే అంటే ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కొంత ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారనేటటువంటి వార్తలు వచ్చాయి కదా. ఏంటి ప్రైవేట్ సెక్యూరిటీ కూడా కొంత నిలువరించలేకపోతున్నారా? ఈ స్థాయిలో అభిమానులు గనక వస్తూ ఉంటే అభిమానుల ముసుగులో ఎవరైనా అటాక్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్న నేపథ్యంలో అఫ్ కోర్స్ ప్రభుత్వ వాదన పరిగణలోకి తీసుకున్నా కూడా కొంత సెక్యూరిటీ అవసరమైన నేపథ్యంలో ఏంటి వైఎస్ఆర్సీపీ వ్యక్తిగతంగా ఏ రకమైన డెసిషన్ తీసుకోలేదా ఈ వ్యవహారంలో? ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ జరిగిన 2 అంశాలను కూడా ఏదైతే హైకోర్టు ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దీనిపై వాదోపవాదాలు కూడా జరగాల్సి ఉంది. ఏదైతే ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారో పిటిషన్ విచారణలో కూడా ఉంది. దానిపై తుది తీర్పు వెల్లడైతే తప్ప ఏదైతే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కూడా పాత సెక్యూరిటీని పొందదు కావాలని చెప్పి కూడా జగన్ ఏదైతే అడుగుతున్నారో దానిపై అది ఖచ్చితంగా కోర్టు నిర్ణయం ఉండబోతుంది. అయితే ఇక్కడ చూస్తే కనుక జగన్ మాత్రం ముందుగానే అంటే ప్రభుత్వం మారిన తర్వాత అంటే ఏదైతే ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత మొత్తం ప్రభుత్వ సెక్యూరిటీ మొత్తాన్ని కూడా తీసివేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే జగన్ తన వ్యక్తిగత సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. గతంలో చూస్తే కనుక ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కావచ్చు, లేదా అంతకు ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన ఓదార్పు యాత్ర చేసినప్పుడు కావచ్చు, అంతా కూడా ప్రైవేట్ సెక్యూరిటీ ఏదైతే జగన్ చుట్టూ ఉండేవారు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదా వచ్చిన తర్వాత గత 5 ఏళ్లు కూడా భారీ సెక్యూరిటీయే కొనసాగింది. 980 మందికి పైగా సెక్యూరిటీ అంటే చాలా భారీ సెక్యూరిటీయే. కాకపోతే ప్రస్తుతం ఇప్పుడున్న పరిణామాలు బట్టి చూస్తుంటే ప్రస్తుతం రాజకీయంగా ఏం జరిగినా కూడా సంచలనంగా మారుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఇక్కడి నుంచి అంటే ఇవాళ పూర్తి స్థాయిలో పర్యటన కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇకపై జగన్ ఇలాగే ఏదైతే ప్రజల్లో వచ్చినప్పుడు కానీ, లేదంటే భారీ కార్యక్రమాలు చేసినప్పటికీ కానీ, రోడ్ షోలో అప్పుడు కానీ, లేదంటే ప్రజలతో మమ్మకమైన సందర్భాల్లో మాత్రం ఇలాంటి ఘటనలు కూడా మరోసారి జరిగే అవకాశాలు అయితే కొట్టిపారాయలేం. అదే మొత్తానికి చూస్తే కనుక ఇవాళ జరిగిన ఘటనతో ఈ వైఎస్ఆర్సీపీ వర్గాలు అయితే కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా హెలికాప్టర్ వద్ద మాత్రం ఇవాళ ఉదయం పెద్ద ఎత్తున జనం చేరుకున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసేందుకు తగిన సిబ్బంది లేరని, తగిన పోలీసులు లేరని చెప్పాలి. ఎందుకంటే గ్రూప్ పార్టీ కేవలం ఒక గ్రూప్ పార్టీతో నిలువరించినప్పటికీ కూడా వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంతో తీసుకురావడం జరిగింది. దీంతో అక్కడ చాలాసేపు జగన్ హెలికాప్టర్ లో ఉండిపోవడం జరిగింది. తర్వాత వాళ్ళందరినీ కూడా సముదాయించి తన పర్యటన కూడా ప్రారంభించిన పరిస్థితిలో ఈ 2 ఘటనలు కూడా ఇవాళ కొంత చర్చనీయాంశంగా మారుతాయని చెప్పుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ వరప్రసాద్. మీరు